సెవెంత్ పాయింట్ ఏంటి అంటే చాలా మట్టుకు ఏంటంటే రీసెల్లింగ్ బిజినెస్ చాలా మంది చేస్తారు, కానీ ఎట్లా అంటే స్పామ్ చేస్తారు. స్పామ్ అంటే ఏంటి అంటే మనకి ఎవరో ఒకరి దగ్గర నుంచి శారీలు వస్తాయి, ఆ శారీలు తీసుకొని 100 ఫోటోలు వాట్సాప్ స్టేటస్లో పెట్టేస్తాం. ఎవరైనా రిప్లై ఇస్తే, ఎవరైనా పొరపాటున మనం మెసేజ్ చేస్తే వాళ్ళకి మాట్లాడతాం తప్ప మిగతా వాళ్ళకి అసలు మాట్లాడడం. అలా శారీస్ అనే కాకుండా గిఫ్టింగ్ ఐటమ్స్ ఉన్నాయి. దీవాళీ ఈజ్ వెరీ గుడ్ సీజన్ ఫర్ గిఫ్ట్స్. మన దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్ షాప్లో మాట్లాడేసుకొని మనము ఏంటిది, ఇట్స్ ఆల్ అబౌట్ ప్రాబ్లమ్ సాల్వింగ్. మన దాంట్లో కొద్దిగా ప్రజెంటేషన్ మార్చి మంచి మనమే హ్యాంపర్స్ చేసి దాన్ని ఫోటోలు చేసి వీడియోలు చేసి వాట్సాప్లో అన్ని గ్రూప్స్లో పంపించి మన సర్కిల్లో అందరికీ ఫోన్ చేసి ప్రతి ఒక్కరికి గిఫ్ట్ అవసరం ఎక్కడెక్కడ ఆ యూస్ కేస్ ఉంటుందో, ఎవరైతే ఎక్కడ అవసరం ఉంటుందో దాన్ని మనము వాళ్ళకి దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళకి ఈ ప్రోడక్ట్ ఉందని చెప్పి ఎడ్యుకేట్ చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళు మన దగ్గర తీసుకుంటారు. అలా మనకి ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి, పిల్లల గిఫ్ట్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. మీ అందరికి తెలుసు ఎక్కడన్నా ఇప్పుడు మనకి హైదరాబాద్లో డ్రై ఫ్రూట్స్ ఎక్కడ దొరుకుతాయంటే ఉస్మాన్గంజ్లో, ఇక్కడ ఈ మార్కెట్లో. సిల్వర్ ఎక్కడ దొరుకుతాయంటే పాట్ మార్కెట్లో దొరుకుతుంది. అన్ని మనకు హోల్సేల్ షాప్స్ తెలుసు. తెలిసినప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే అవి అసలు వెరీ లెస్ ఇన్వెంటరీ బిజినెస్. ఫర్ ఎగ్జాంపుల్ డ్రై ఫ్రూట్ బిజినెస్ ఉంది. డ్రై ఫ్రూట్ బిజినెస్ మీరు వెళ్ళి ఒక 5-5 కేజీలు తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టేసుకొని స్టార్ట్ చేసుకోవచ్చు. మంచి ప్యాకేజెస్లలో ప్యాకేజ్ చేసుకోవడం. లేదంటే ఈ మధ్య గ్లాస్ జార్స్ వస్తున్నాయి. గ్లాస్ జార్స్ 15 రూపీస్ to 20 రూపీస్ దొరుకుతాయి అక్కడే బేగం బజార్లో. తీసుకొచ్చేసి మంచిగా ప్యాకింగ్ చేసేసి చిన్న గిఫ్ట్ బాస్కెట్స్ కూడా దొరుకుతాయి. హ్యాంపర్ లాగా మనమే క్రియేట్ చేసి 1000 రూపీస్ 2000 రూపీస్ వాళ్ళకి కస్టమైజ్ చేసి ఇవ్వచ్చు. వాళ్ళకి ఇప్పుడు మనము బేబీ గిఫ్టింగ్ ఇస్తున్నాం అంటే బేబీ ఐటమ్స్ పెట్టివచ్చు. అలా మనం కస్టమైజ్ చేసి ఇంట్లో కూర్చొని ఒక గిఫ్టింగ్ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. జ్యువెలరీ గిఫ్టింగ్ చేయొచ్చు, శారీ గిఫ్టింగ్ చేయొచ్చు. ఒక్కదానికే స్టిఫ్గా కాకుండా గిఫ్టింగ్ ఈజ్ సూపర్ గుడ్ దిస్ థింగ్. అండ్ ఇంకోటి ఏంటంటే చాలా మంది ఒకటి ఏమనుకుంటారంటే మైండ్లో గిఫ్టింగ్ బిజినెస్ చేయాలన్నా మళ్ళీ డబ్బులు కావాలి, ఇప్పుడు మా ఆయన నడితీయరు, లేదు అంటే నాకు నెక్స్ట్ డే చేద్దాంలే, లేదంటే ఎప్పుడైనా డబ్బులు వస్తాయి కదా వచ్చినప్పుడు చేద్దాంలే అని పోస్ట్పోన్ చేస్తూ ఉంటారు. ప్రతిదానికి డబ్బులు అవసరం లేదు. సో ఇప్పుడు గిఫ్టింగ్ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఆన్లైన్లో జస్ట్ డయల్ ఓపెన్ చేయండి. ఒక 10 మంది హోల్సేలర్ గిఫ్ట్ షాప్లు ఏమున్నాయని చెప్పి వాళ్ళకి ఫోన్ చేయండి. మీ దగ్గర ఏమేమి ఉన్నాయి ఫోటోలు పంపించండి. ఆ ఫోటోలు తీసుకొని మీరు దాన్ని క్యాన్వా అనే టూల్లో వేసుకొని మీరే ఎడిట్ చేసుకోండి. ఆర్డర్స్ తీసుకొని వాళ్ళకి ఆర్డర్ ఇచ్చి ఎగ్జిక్యూట్ చేయండి. ఫోన్లలో పని అయిపోతుంది. వాళ్ళకి ఏం చెప్తారు, ర్యాపిడోలో బుక్ చేసి పంపించేయండి అని చెప్తారు. ర్యాపిడోలో బుక్ చేసి పంపించేస్తారు, మీకు డబ్బులు వస్తాయి. నేను కాలేజీలో ఉన్నప్పుడు ఒక పర్సన్, మేము 4th ఇయర్ చదువుతుండే, ఆయనే ఆల్మోస్ట్ 30-40 కాలేజీలకి 40-50 శాంపుల్ టీషర్ట్స్ పెట్టుకుంటుండే. బండి పైన పెట్టుకొని కాలేజ్లో చదువుతున్నప్పుడు బండి పైన టీషర్ట్స్ పెట్టుకొని ప్రతి కాలేజ్ ఫెస్ట్ జరిగినప్పుడు దానికన్నా ఒక 1 వీక్ 10 డేస్ ముందు ఆన్లైన్లో పోస్టర్లు చెక్ చేసుకొని వాళ్ళ ఫేస్బుక్లో చెక్ చేసి వాళ్ళ ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి టీషర్ట్స్ ఆర్డర్ తీసుకొచ్చుకుంటుండే. ఇది శాంపుల్ సార్, దీని మీద ఇట్లా ప్రింటింగ్ వస్తుంది అని చెప్పి ఒక టీషర్ట్కి 20 రూపాయలు 10 రూపాయలు లాభం పెట్టుకుంటాడు. అంతే 10 రూపాయలు 20 రూపాయలు లాభం పెట్టుకుంటాడు. ఒక కాలేజ్కి 3000 టీషర్ట్లు హోల్సేల్ సప్లై చేస్తుండే. సో మచ్ బిజినెస్. అయినే ఓన్లీ ఒక కాలేజ్ సీజన్లో మినిమం ఒక 6 నుంచి 7 లక్షలు సంపాదిస్తా అని చెప్పాడు. 30 రోజులు కష్టపడతాడు.